కర్నూలు పెద్దపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు చిత్తారి వీధికి చెందిన వారి వివాహం గూడూరులో జరగనుంది. ఈ క్రమంలో పెళ్లి కూతురు బంధువులు 2 వాహనాల్లో వెళ్తుండగా పెద్దపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఓ కారు పెళ్లి కూతురు వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో వధువు శివలక్ష్మితో పాటు మరో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సార్ ఆ పెళ్లి కూతురు ముందు కారులో పోయింది అంటే మేము లారీలో పోయినాం సార్. ఆ పెళ్లి కూతురు ముందు కారులో పోయింది. ఆమె ఏమి పోవడం అది పెద్దపాడు రూట్లో అది ఎట్లా జరిగిందో తెలియదు. మేము వెనక లారీలో ఉన్నాం. ముందర దెబ్బలు తగిలినాయి పాపకి. ఇంకా అంతవరకే నాకు తెలుసు. వీళ్ళు పోయినారు కాబట్టి వీళ్ళకి తెలుసు. లారీలో ఎంతమంది ఉన్నారు అక్కడ? కార్లు అయితే 6 మంది ఉన్నారు. లారీలు అయితే మేము దండిగో మంది ఉన్నాం సార్. ఇంత అంత అనేం లేదు. ఒక 30-40 మంది వరకు లారీలో. ఇప్పుడు ప్రమాదం జరిగి రేపు ఉదయం తాళి కట్టే సమయం దగ్గర ఈ ప్రమాదం జరిగిన దీన్ని ఎలా ఏమనుకుంటాం సార్, మా ఇంటి ఆడపిల్ల ఆడపడుచు ఆమె మా ఇంటికి ఒకటి ఇంకా ఏం చెప్పుకోవాలన్నా మాకు. గూడూరు పోయినాడు. అక్కడ చూసి అన్న ఇక్కడ జరిగింది ఇట్లా యాక్సిడెంట్ అంటే, లేదు మా వాళ్ళు ఇక్కడే ఉన్నా అంటే, లేదన్నా పెద్ద పోయిన వాళ్ళ వారి పెళ్లి పని ఉంది అంటేనే అప్పుడు చేసి ఫోన్లు చేసిన వాళ్ళకి, వేరే వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అప్పటికే చేసి హాస్పిటల్కి ఎత్తుకొని వచ్చినారు. ఇక్కడ సీరియస్ ఉంది, పరిస్థితి చాలా సీరియస్ ఉంది. అది అంటే చూస్తే ఇక్కడ డాక్టర్ ఉండి లేదు పర్వాలేదు కోలుకునే పరిస్థితి ఉంది, మీరేం టెన్షన్ పడొద్దని అది చెప్పినట్టు. చిన్న పిల్లలకి ఒక కోమలు వెళ్ళిపోయింది చిన్న పాప. అక్కడ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీ కానీ అక్కడ మిలీ హాస్పిటల్లో ఆమె కానీ కొంచెం చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ వాళ్ళ అవ్వకు కానీ బాగా కొంచెం మంచిగా దెబ్బ తగిలి ఇక్కడ కొనగడ బాగా ఇది అయిపోయింది. వాళ్ళ పరిస్థితి కానీ కొంచెం